మామిడి తాండ్రా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు రీసెంట్గా అయితే చేశానన్నమాట. అది కూడా ఎండతో పని లేకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా అయితే తాండ్రా అయితే చేసుకోవచ్చు. నేను కూడా ఎలా వస్తుందో అనుకున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఎలా చేశానో చూసేయండి. పెద్ద సైజులో ఉన్నవి 2 మామిడికాయలు అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఇంకా కావాలంటే ఇంకా మామిడి పళ్ళు తీసుకొని అయితే చేసుకోవచ్చు. మామిడి పళ్ళని బాగా కడుక్కొని, మామిడి పళ్ళు అయితే చాలా పండాలన్నమాట. చాలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న ఎంత పండితే అంత టేస్టీగా వస్తుంది మామిడి తాండ్రా అనేది. అవును, ఇంతకీ మామిడి తాండ్రా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలా మామిడికాయ కడుక్కున్న తర్వాత పైన తొక్క తీసేసి ఇలా అయితే పీల్ ఆఫ్ చేసుకోవాలి. అలా 2 మామిడికాయలు అయితే పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం మామిడికాయ తీసుకున్నప్పుడు చాలా పండినవి మామిడికాయ తీసుకోవాలి. ఇప్పుడైతే సీజన్ ఎండింగ్లో ఉంది కాబట్టి చూసి అయితే తీసుకోండి. అలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అన్నిటినీ. అలా అన్ని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో టేస్ట్ ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క అలాగే యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా అయినా వేసుకోండి. అది వేసుకొని చాలా ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో ఒక చిన్న ముక్క లేకుండా అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా జ్యూసీ టెక్స్చర్లో అయితే వస్తుంది. అలా మనం జ్యూసీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మిక్సీ పట్టుకొని ఇంకొక దాంట్లో స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి. అలా జల్లించడం వల్ల దాంట్లో ఉన్న పొట్టు కానీ ముక్కలు కానీ పైననే ఉండిపోతాయి. మొత్తం జ్యూసీ టెక్స్చర్ అనేది మనం తీసుకోవచ్చు. మామిడికాయలు ఎంత జ్యూసీగా మనం మిక్సీ పట్టుకుంటామో అంత బాగా వస్తాయి తాండ్రా అనేవి. మనం ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా జల్లించుకున్న తర్వాత మనం దేంట్లో అయితే ఉడికించాలి అనుకుంటున్నామో దాంట్లో అయితే జల్లించుకోవాలి. అలా మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మీకు టేస్ట్కి తగ్గట్టు పంచదారని అయితే వేసుకోవాలన్నమాట. నాకు మామిడికాయలు కొంచెం తీయగానే ఉన్నాయి, అందుకే ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ వరకు అయితే పంచదారని వేసుకుంటున్నాను. మీ మామిడికాయలని టేస్ట్ని బట్టి మీరు కూడా పంచదారని వేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో మొత్తం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మనం తాండ్ర పాకం అంటే మన మామిడి తాండ్ర పాకం వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడులోగా ఒక ప్లేట్లో నూనె రాసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనము తాండ్ర చేయడానికి అంటే మామిడి తాండ్ర చేయడానికి ఈ ప్లేట్లోనే మనం ఆరబెడతాం కాబట్టి ప్లేట్లో అయితే నూనె రాసుకొని లేకపోతే నెయ్యి రాసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం కొంచెం జిగురులాగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. నేను చూపిస్తాను ఎలా రావాలి అనేది. ముందైతే చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మనం మధ్య మధ్యలో కలుపుతాం కదా, ఆ తర్వాత మూత కప్ అయితే ఉంచాలి, లేకపోతే పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉడుకుతుంది కదా, అది పైన పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మూత కప్ అయితే ఉంచాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా మనకు మామిడి తాండ్ర పాకం వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటాయి. మామిడి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది కాబట్టి కొంచెం నిమ్మకాయ వేసుకొని అయితే మధ్య మధ్యలో కలుపుతూ మనకు తీగలాగా రావాలన్నమాట. చేతిలో పట్టుకుంటే మామిడి అది గుజ్జు ఉంది కదా, అది పట్టుకుంటే తీగలాగా రావాలి. నేను చూపిస్తాను, ముందు చూసేయండి. మనం ఎంత తీగలాగా వస్తే అంత బాగుంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను పట్టి చూపిస్తాను. మనకు తీగలాగా చూస్తారు కదా, ఇలా తీగలాగా అయితే రావాలి. అప్పుడే మనకు మామిడి తాండ్ర చేసుకోవడానికి అయితే మనకు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అయితే పలుచగా అయితే పరుచుకోవాలి. మనం ఎంత పలుచగా పరుచుకుంటే అంత బాగా వస్తాయి. మీకు కావాలంటే కొంచెం లావుగా అయినా పరుచుకోండి. మనం కొంచెం అది వేడిగా ఉన్నప్పుడే మొత్తం పరుచుకోవాలన్నమాట. ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు ప్లేట్ బొర్లిస్తే ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ రావాలన్నమాట. మీకు ఎన్ని ప్లేట్ వస్తుందో అన్ని ప్లేట్లు అయితే స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. నాకు ఇక్కడ 3 ప్లేట్లలో అయితే వచ్చిందనమాట. అలా 3 ప్లేట్లలో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం సేపు ఎండకైతే ఆరబెట్టాను. ఒకవేళ ఎండ లేకున్నా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. అలా మనము 2 డేస్ వరకు అయితే ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా సరిపోతుంది. ఇంకా 2 డేస్ తర్వాత చూస్తే మనకైతే ఇలా అయితే రెడీ అవుతుంది. ఇలా మొత్తం ఆరిపోయాక ప్లేట్ నుంచి మనము సపరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే సపరేట్ చేసి చూపిస్తాను చూడండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. చూసారు కదా, ఇలా అయితే సపరేట్గా అయితే చేసుకోవాలి. అవును, ఇంతకీ మీకు మామిడి తాండ్ర అంటే ఇష్టమా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైమే ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. అలా మనం ప్లేట్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత
మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లేయర్లో షేప్లో కట్ చేసుకోవాలి అంటే చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి అనేది. మనం ప్లేట్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము 4 సైడ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 లేయర్ లాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి లేయర్ లాగా. నాకు ఇంకా లేయర్ కావాలని ఇంకొక దానిపైన వేసి మొత్తాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఇలా కట్ చేసుకుంటే మనకు చాలా లేయర్ల వరకు అయితే వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.